అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నా వందనాలు. ఈ రోజు మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నా కథలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చేలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈ రోజు నా కథ పేరు చిన్ని రాణి చిన్ని రాజు. కథలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న విన్నపం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. కథలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు పచ్చని అడవులతో నిండిన రాజ్యంలో వీర్ సింగ్ అనే రాజు ఉండేవాడు. అతనికి ఎంతో అందమైన రాణి సుశీల ఉండేది. ఇద్దరూ ప్రజల్ని ప్రేమించే దయగలవారు. వాళ్లకు ఒక చిన్న బిడ్డ పుట్టింది. అందరూ ఆమెను చిన్ని రాణి అని పిలిచేవారు. రాజ్మహల్ అంతా ఆనందంతో నిండిపోయింది. చిన్ని రాణి పెరుగుతుండగా తోటలో ఆడేది, పూలతో మాట్లాడేది, చిలకలతో పాటలు పాడేది. అందరూ మన చిన్నరాణి భవిష్యత్తులో గొప్ప రాణి అవుతుందని అనుకునేవారు. కానీ ఒక పొరుగురు రాజ్యంలో ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు. అతనికి రాజ్యం మీద కోరిక, చిన్ని రాణి అందం మీద అసూయ. ఒక రాత్రి మాంత్రికుడు రహస్యంగా రాజమహల్లోకి వచ్చి చిన్ని రాణి గదిలో మాంత్రిక శాపం పెట్టాడు. 18 ఏళ్ల వయసులో ఒక ముళ్ళు గుచ్చుకుంటే శాశ్వత నిద్రలోకి వెళ్తుంది అని. రాజు రాణి దుఃఖంతో విలపించారు. కానీ ఒక మంచి పరిచక దేవత వచ్చి చెప్పింది, ఆమె చనిపోదు, కానీ నిజమైన ప్రేమతో ఎవరు ఆమెను మేల్కొల్పాలి. చిన్ని రాణి సంతోషంగా పెరుగుతూ ఉంది. రాజ్యమంతా ఆమె వల్ల సంతోషంతో నిండిపోతుంది. కానీ రాజు జాగ్రత్తగా ముళ్ళు ఉన్న అన్ని వస్తువులను నిషేధించాడు. సంవత్సరాలు గడిచాయి. చిన్ని రాణికి 18 ఏళ్లు వచ్చింది. ఒకరోజు రాజమహల్లో పాత గదిలో తిప్పుకుంటున్న ఒక ముళ్ళు ఉన్న నూలుపోగు చక్రం చూసింది. ఆమెకు ఆసక్తి కలిగింది. ముళ్ళు తాకగానే శాపం నిజమైంది. చిన్ని రాణి లోతైన నిద్రలోకి జారుకుంది. రాజ్మహల్ అంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో పొరుగు రాజ్యంలో ఒక యువరాజు ఉండేవాడు. అతనికి చిన్ని రాణి గురించి, శాపం గురించి తెలిసింది. అతను ధైర్యంగా బయలుదేరాడు. యువరాజు మాంత్రిక అడవిని దాటుతుండగా ఒక్కసారే నేల కంపించింది. ఆకాశం నల్లగా మారింది. దృష్టమాంత్రికుడు పెద్ద మొబ్బులా వచ్చి అడ్డగించాడు. ఓహో, నా శాపాన్ని చెదరగొట్టడానికి ధైర్యం చేసిన వాడివా? ఇక్కడ నుండి నువ్వు బ్రతికి వెళ్ళవు అని అరిచాడు. మాంత్రికుడు తన చేతిని ఆకాశం వైపు వెత్తగానే మెరుపులు పడ్డాయి. భయంకరమైన అగ్గి పిశాచాలు దారిని మూసేశారు. యువరాజు తన కత్తిని తీసి ధైర్యంగా పోరాడాడు. ప్రేమ కోసం పోరాడుతున్న వాడిని నేను, నన్నెవ్వరూ ఆపలేరు అని అరిచాడు. అదే సమయంలో మంచి దేవత ప్రత్యక్షమైంది. ఆమె చేతిలోని వెలుగుదీపం ఒక్కసారే ప్రకాశించింది. నిజమైన ప్రేమకు ఎలాంటి శాపము ఆగదు, ధైర్యంగా ముందుకు సాగు అని యువరాజుని ఆశీర్వదించింది. దేవత శక్తితో అగ్గి పిశాచాలు మాయమైపోయాయి. కానీ మాంత్రికుడు ఆఖరి ప్రయత్నంగా ఒక భయంకరమైన నాగరాజుగా మారాడు. రాజ్మహల్ ద్వారం దగ్గర తన పెద్ద శరీరంతో యువరాజుని ఆపేశాడు. యువరాజు భయపడలేదు. తన కత్తిని నాగరాజు మీదకు దాడి చేశాడు. కత్తి నుండి వెలువడిన కాంతి నాగరాజు శరీరాన్ని కాల్చేసింది. మాంత్రికుడు ఓడిపోయి బూడిదైపోయాడు. మాంత్రికుడు పెట్టిన శాపం వల్ల చిన్ని రాణి నిద్రలో పడిపోయింది. మహలంతా కంచెలతో, ముళ్ళులతో, చీకట్లో నిండు. యువరాజు అక్కడికి చేరుకున్నాడు. మంచి దేవత యువరాజును చూసి ఇలా అంది, శాపం సాధారణ పద్ధతిలో చెదరదు. దాన్ని విడగొట్టడానికి జీవన గ్రంథం కావాలి. అది అడవిలోని మాంత్రిక గృహలో ఉంది. కానీ దాన్ని కాపాడుతున్నది దుష్ట మాంత్రికుడిని. యువరాజు ధైర్యంగా ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట అతను మాయా అడవి దాటాడు. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, దారులు తారుమారవుతున్నాయి. యువరాజు తన తెలివితో సరైన దారిని కనుగొన్నాడు. తర్వాత అతను ఒక నది వద్దకు చేరాడు. ఆ నది తాకితే రాతిగా మారుస్తుంది. యువరాజు తన ప్రతిబింబాన్ని చూసి భయపడలేదు, ధైర్యంగా దాటాడు. అదే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి సహాయం చేసింది. తను మాంత్రిక గృహాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద రాతి తలుపు ఉంది. దానిపైన రహస్య పాదాలు ఉన్నాయి. ధైర్యం, నిజాయితీ, దయ చూపిన వాడికే తలుపు తెరుస్తానని అక్కడ రాతి కూడా మాట్లాడి రాజు తన గతంలో చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టింది, వృద్ధుడికి సహాయం చేసింది, స్నేహితులను రక్షించింది. అవన్నీ చెప్పగానే తలుపు తెరుచుకుంది. లోపల ఒక వెలుగుతో మెరిసే మాంత్రిక గ్రంథం ఉంది. కానీ ఒక్కసారిగా దుష్ట మాంత్రికుడి నేర రూపం బయటకొచ్చింది. ఈ గ్రంథం ఎవరు
తీసుకోలేరు అని గర్జించింది. ఆ నీడ భయంకరమైన దానవలంగా మారింది. కాని యువరాజు తన కత్తిని గుండె దగ్గర పెట్టుకుని, ప్రేమ కోసం పోరాడుతున్నాను, వాడిని నేను, నీ శాపం నాశనమవుతుంది అని అరిచాడు. గ్రంథం ఒక్కసారిగా ప్రకాశించింది. యువరాజు దాన్ని తెరిచి లోపల ఉన్న మంత్రాన్ని చదివాడు. ప్రేమ, దయ, ధైర్యం కలిసిన చోట చీకటి మాయమవుతుంది. ఆ మాటలతో మహల్ మీదున్న శాపం చిత్రించిపోయింది. మాంత్రికుడి నీడ కూలిపోయింది. గృహ వెలుగులతో నిండిపోయింది. యువరాజు గ్రంథాన్ని పట్టుకుని రాజ్మహల్కి చేరాడు. చిన్ని రాణి దగ్గర ఆ గ్రంథాన్ని ఉంచగానే ఆమె కళ్ళు తెరిచింది. అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. రాజు రాణి ఆశీస్సులతో యువరాజుని ఆశీర్వదించారు. చిన్నిరాజు చిన్ని రాణి పెళ్లి ఘనంగా జరిగింది. మాంత్రిక గ్రంథాన్ని రాజ్మహల్ గ్రంథాలయంలో పెట్టి అందరికీ ఒక మంచి మాట చెప్పారు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన మాంత్రికం అనేది ప్రేమ, ధైర్యం, మంచి మనసే.